ద్వారా క్యాటరింగ్ ప్లేయర్లో డేటాని ఏ వేలో ట్రాన్స్ఫర్ చేస్తామనుకున్నాము, ఫ్రేమ్స్ అనేనా చెప్పాను. సో ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనేది దేని బేస్ చేసుకుంటుందంటే ఫ్రేమ్స్ బేస్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఈ ప్రోటోకాల్ అంతా కూడా ఫ్రేమ్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పిన ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, డేటా లింక్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఓవరాల్ డేటా లింక్ లేయర్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్. అందులో వన్ ఆఫ్ ది ఇందులో ఉంటుంది స్లైడింగ్ విండో బ్లాకింగ్. స్టాప్ అండ్ వెయిట్ బ్రేకప్ ప్రోటోకాల్ ఒకటి వచ్చింది, అది టైప్లో ఉన్నది. సో నేను ఫస్ట్ చెప్పిన ఈ ఓవరాల్గా డేటా లింక్ లేయర్ ఉండే ప్రోటోకాల్స్ అన్ని ఎప్పుడు స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనేది ఏంటంటే డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. దేనికోసం అంటే ఫ్రేమ్స్ గురించి అనమాట. ఆ ఫ్రేమ్స్ పరంగా యూజ్ చేసే ప్రోటోకాల్స్ అన్నది ఏంటంటే అప్పుడు ఆ ఫ్రేమ్స్ బేస్ చేసుకుంటేది కీ కాన్సెప్ట్స్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటాయి ఆ ప్రోటోకాల్స్. ముందు చెప్పిన ప్రోటోకాల్స్ అయితే ఫ్రేమింగ్ మీద, ఎర్రర్ కంట్రోల్ మీద, ఫ్లో కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పారు. ఏంటి? డేటా లింక్ లేయర్ పరంగా ఓవరాల్గా. ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ ఇప్పుడు చెప్పే స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే కనుక విండో సైజ్, నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్, సీక్వెన్స్ నెంబర్, బఫర్. సరే ఇవంటే ఏంటి? సో విండో సైజ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఫ్రేమ్స్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ అనుకోండి. ఫ్రేమ్స్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ అనుకోండి అనమాట. ఇప్పుడు ఒక విండోలో ఉండే స్టోరేజ్ అంట, ఆర్ ఒక ల్యాప్టాప్ ఉండే స్టోరేజ్ అంట, లేదా 250 GB ఆర్ 64 GB ఆర్ 1 TB అనుకోండి. సో 1 TBని 100 ఫ్రేమ్స్ వేసుకోవచ్చు, 1000 ఫ్రేమ్స్ వేసుకోవచ్చు, లేదా 5 ఫ్రేమ్స్ వేసుకోవచ్చు, లేదా ఒకటే ఫ్రేమ్ అనుకోవచ్చు. అవునా కదా? ఓవరాల్గా 1 TBని ఒకటే ఫ్రేమ్ అనుకుంటే ఒకటే ఫ్రేమ్ అవుతుంది. ఒక్కొక్కటి 100 GB అనుకుంటే అంతా కలిపి 1 TB అవుతుంది. అక్కడ 10 అవుతాయి. లేదు 10 GB అనుకుంటే 1000 అవుతాయి. సో ఫ్రేమ్స్ నథింగ్ బట్ విండో సైజ్ అన్నది ఏంటంటే ఫ్రేమ్స్ని డిపెండ్ చేసుకోవడం అనమాట. సో విండో సైజ్ ద్వారా నేను ఏదైనా డేటా పంపాలనుకోండి. సో విండో సైజ్ విండో యొక్క కెపాసిటీ 50 GB ఉంది అంటే ఒక 5 ఫ్రేమ్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్గా నా డేటా 7 ఫ్రేమ్స్ ఆఫ్ డేటా పంపాలి. అర్థమవుతుందా? ప్రోటోకాల్ దేని బేస్ చేస్తుంది అర్థమవుతుందా? ఫ్రేమ్స్ బేస్ చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రోటోకాల్స్ ఫ్రేమ్స్ బేస్ చేస్తుంది అనమాట. సో ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క ప్రోటోకాల్కి ఎలా ఉంటుంది ఏంటి, ఆ ఫ్రేమ్స్లో ఉండే ప్రోటోకాల్స్లో టైప్స్ ఏంటి. ఓకేనా? అలా ఫస్ట్ది విండో సైజ్ బేస్ చేసుకుంటుంది. మనం మాట్లాడుకునే ఫ్రేమ్స్ కాబట్టి ఒక్కొక్క విండో ఒక్కొక్క సైజ్ ఉంటుంది. ఒక 64 ఉంటుంది, ఒక 520 ఉంటుంది, ఒక 1 TB ఉంటుంది, ఒకటి క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క విండో సైజ్. సెకండ్ది ఎక్నాలెడ్జ్మెంట్. సో ఎక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటే గెటింగ్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పిన దాన్ని ఒక రోజు రీచ్ అయిందా లేదా అన్నది దాని యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఒక బ్రేక్ఫాస్ట్ కానీ ఉందా లేదా తెలుసుకోవడమే ఎక్నాలెడ్జ్మెంట్. బట్ ఇది ఇందులో ప్లే చేసే రోల్ ఏంటంటే ఫ్రేమ్స్ మనకి ఎక్నాలెడ్జ్మెంట్. మన పంపిన ఫ్రేమ్ రీచ్ అయిందా లేదా, పంపిన ఫ్రేమ్ అన్నది ఎగ్జాక్ట్గా వెళ్ళిందా లేదా, మన పంపిన అదే ఫ్రేమా లేదంటే యాక్చువల్ ఫ్రేమ్స్ కన్నా ఎక్కువ ఫ్రేమ్ ఏదన్నా పంపుతున్నాం అందరు దాన్ని డిపెండ్ చేసుకుంటాం. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్. సో ఈ సీక్వెన్స్ నెంబర్ అన్నది ఏంటంటే పంపించే ప్రతి ఫ్రేమ్కి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఏదో 0s 1s అవ్వచ్చు, లేదా కోడ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా అవ్వచ్చు. దానికి సంబంధించిన కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించిన ఏదో ఒక సీక్వెన్స్ నెంబర్ ఏదైనా బైక్స్ ఉండొచ్చు, లేదా 0s 1s ఉండొచ్చు, లేదంటే ఏబీసీ ఏదన్నా ఉండొచ్చు. దాని మీద ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఓవరాల్గా టార్గెట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఫ్రేమ్ అనుకుంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఒక సీక్వెన్స్ నెంబర్. మీకున్న సీక్వెన్స్ నెంబర్ ఏంటి? 4 5 సిరీస్. అర్థమవుతున్న పాయింట్.